హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈరోజు అయితే ఎక్కడికి వెళ్తున్నామో అర్థమైంది అనుకుంటే తమ్లైన్ చూస్తే ఇవాళ అయితే మేమైతే తిరుమలకి అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే మేము వెళ్తున్నాం అనమాట. మేమైతే బస్సు ఎక్కాము. బస్సులో అయితే విండో అయితే ఏదో సంథింగ్ ప్రాబ్లం అనమాట, అదైతే రాలేదు. సో మేమైతే దాన్ని అలా గట్టిగా అదం పెట్టి తీసామన్నమాట. మార్నింగ్ 3 o'clockకి తిరుపతికి రీచ్ అయిపోయాము. తిరుపతి నుంచి మళ్ళీ ఆటో పట్టుకొని ఇంకా అలిపిరి స్టెప్స్ దగ్గరికి వెళ్దాము అనుకున్నాము. ఫ్రీ టోకన్స్, ఆన్లైన్ టోకన్స్ అయిపోయాయి అనమాట. ఆన్లైన్ టికెట్ అయిపోయింది అనేసి మేము అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తే ఫుడ్ అనమాట. సరే ఎందుకు అనేసి అని ఇంకా బాలాజీ బస్ స్టాండ్ దగ్గర ఇస్తారు అని చెప్పారు. సరే ఇంకా అక్కడికి వెళ్ళాము. సరే ఇంకా అవ్వదులే అనేసి అని ఇక్కడ చూసుకొని మళ్ళీ అలిపిరి స్టెప్స్ దగ్గరికి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళామన్నమాట. ఇంకా ముందైతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫుల్గా జనాభా అయితే ఉన్నారు, కానీ మాకైతే ఈజీగానే ఫైనల్గా దర్శనం అయితే మాకు అయిపోయిందనమాట. అలిపిరి స్టెప్స్ దగ్గరికి వెళ్ళాము. అలిపిరి దగ్గర కింద చూసినట్లయితే ఇక్కడ ఫుల్గా అయితే క్రౌడ్ అయితే ఉందన్నమాట చూస్తే. సో మేము అక్కడ చూసుకొని పైకి వెళ్తే ఇంకా అక్కడ కూడా లేదు టికెట్స్. సో ఇంకెందుకనేసి అని శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. శ్రీవారి మెట్ల దగ్గరగా అయితే 4 o'clockకి ఓపెన్ చేస్తారు, లేదా 5కి అలా ఓపెన్ చేస్తారు అనమాట. అక్కడి నుంచి అందరూ రన్నింగ్ రేస్ లాగా అందరూ పరిగెత్తారనమాట. లాస్ట్కి అయితే ఫైనల్గా మేము కౌంటర్స్ దగ్గరికి చేరుకున్నాము. కౌంటర్ దగ్గర అయితే ఫుల్గా అయితే ఉందన్నమాట. అయితే మాకైతే టికెట్స్ అయితే లక్కీగా అయితే దొరికిపోయాయి. మేమైతే 4 members వెళ్ళాము. 4 membersకి మాకు 4 దొరికాయి అనమాట. సో హ్యాపీగా మేమైతే రిటర్న్ వచ్చేసాము. స్టార్టింగే పాదాలు ఉంటాయి కదా, ఆ పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని దేవుణ్ణి అయితే సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసుకోవాలని చెప్పి, ఎవరికి ఏ ఆపద రాకూడదు అని చెప్పి, మాతో వచ్చే వాళ్ళకి అందరికీ బాగుండాలన్నట్టు మేము ప్రార్థించుకొని మేము అక్కడ కర్పూరం వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళాము. ఇక్కడైతే స్టార్టింగ్లో అయితే మేము దర్శనం అయితే చేసుకొని అండ్ మేము ఇంట్లో వాళ్ళపైన అయితే అర్చన చేయించామన్నమాట. అయితే సాటర్డేనే బయలుదేరాము. సాటర్డే అసలు అవ్వదు అనుకున్నాము, బట్ లక్కీగా మాకైతే అయ్యింది. సో ఇక్కడ నుంచి ఇంకా స్టెప్స్ అయితే స్టార్ట్ చేసాము. స్టెప్స్ దగ్గర అయితే మేము మా ఫ్రెండ్స్ అలా మాట్లాడుకుంటూ, అసలు మాకేం తెలియలేదు, అంటే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. పెద్దగా ఏం అనిపించలేదు. సో శ్రీవారి మెట్ల నుంచి ఆఫే కదా, 2380 కాబట్టి సో ఈజీగానే ఒక 1.5 hourలో మేము ఎక్కేసాము. సో మధ్యలో ఇంకా మాకు ఎనర్జీ కోసం అది ఇది కూల్ డ్రింక్స్ అలా ఇలా తాగామన్నమాట. సో ఎంత వయసు వాళ్ళు అయినా సరే ముక్కుండే వాళ్ళు ఇలా ఎక్కుతారనమాట. ఆ పెద్ద ఆయన చూడండి, ఈ బాబు చూడండి. సో వీళ్ళంతా ఈజీగా ఆడుతూ పాడుతూ ఎక్కేస్తారనమాట. దేవుడి పైన భక్తితో ఎంత దూరమైనా ఎక్కడ వరకైనా వెళ్ళొచ్చు అనేసి అంటారు కదా. సో అలాగే ఇది కూడా. సో ఇది ఇంకా ఫేక్ న్యూసెస్ చెప్తున్నారు కదా, 24 hours 32 hours అలాగైతే ఏమీ లేదు తిరుమలలో. సో ఈజీగా అయిపోతుంది దర్శనము. నడిచెళితే ఇంకా ప్రత్యేకమైన దర్శనం అయితే మీకు లోపలైతే ఇస్తారనమాట. 4 hours మేము దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని బయట వచ్చేసాము. మా ఫ్రెండ్స్కి అయితే 4 o'clockకి అనేసి వచ్చిందనమాట దర్శనానికి. నాకైతే 3 o'clock అని వచ్చింది, కానీ మేమంతా 4 o'clockకే వెళ్ళాము. 4 o'clockకి వెళ్ళి అక్కడ లైన్లో నిలబడుకుంటే ఇంకా గూడెంలో గదుల్లో వేశారు. గదుల్లో వేసిన తర్వాత మేము త్వరగానే లోపలికి వెళ్ళాము. 7-8 మళ్ళీ మేము బయటకు వచ్చేసాము. ఈజీగానే వచ్చేసాము. 3.5 ఎంతో పడిందనమాట మాకేం పెద్దగా ఏం అనిపించలేదు. గదుల్లో వచ్చి 1.5 hour ఉన్నాము. ఆ తర్వాత క్యూలో 1 hour 1.5 hour నడుచుకుని ఉంటాము అంతే. సో మీరు అనుకునేటట్టు అంత ఫుల్గా ఏమీ లేదనమాట. సో మనం నడిచి వెళ్ళామంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఆ పెద్ద ఆయన చూడండి, ఆ పెద్ద ఆయనకైతే ఏం కష్టం వచ్చిందో మరి. ఆ కష్టం తీరిపోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆ పెద్ద ఆయన ఆ ఏజ్లో కూడా ఆ స్టెప్స్ ఎక్కి వస్తున్నారు మాతో పాటు. కనీసం పసివాళ్ళు కూడా ఎక్కలేకపోతున్నారు, కానీ ఆ పెద్ద ఆయన అంత ఇదిగా ఎక్కి వెళ్తున్నాడు. ఆయన కష్టం తీరిపోవాలని మనం అందరూ ప్రయత్నిద్దాము. సో ఇలా మొక్కులు ఉండేవాళ్ళు కర్పూరం పెట్టించుకొని వెలిగించుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. చాలామంది ఇలా మనకి దారిలో కనిపిస్తారు, పసుపు కుంకాలు పెట్టుకుంటూ పోతూ ఇలా కర్పూరం వెలిగిస్తూ పోతూ. ఇలాంటివన్నీ మనం మధ్యలో అయితే చాలా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ వెళ్ళొచ్చు.
సో మేమైతే సరదాగా పై వరకు అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆ బాబు కరకరం ఊపుతున్నాడు, వాళ్ళ మమ్మీ వద్దు అంటుంది. ఇక్కడైతే మేమైతే అమౌంట్ వేసి ఇంకా దండం పెట్టుకొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడైతే చిన్న పార్క్ లాగా ఉంటుంది, రెస్ట్ తీసుకోవచ్చు. అంతా టీడీటీ వాళ్ళదే మొత్తం అనమాట. సో మొత్తం అయితే అక్కడ ఇలా అయితే ఉందన్నమాట. మేము లోపల వెళ్ళి ఒక 1/2 అవర్ 1.5 అవర్ ఇక్కడే కూర్చున్నాము. దాదాపు 2 అవర్స్ వరకు మేము ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం అనమాట. రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ స్లోగానే వెళ్ళాము, అంత ఫాస్ట్గా కూడా మేము వెళ్ళలేదన్నమాట. సో టైం తీసుకొని మేము లోపలికి చిన్నగా స్లోగానే వెళ్ళాము. త్వరగా మాకు టికెట్స్ దొరికిపోయాయి కాబట్టి ఇంకా 4కి కాబట్టి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే బయలుదేరాము. ఇక్కడైతే రూమ్స్ దగ్గర మా ఫ్రెండ్ అలా వెళ్ళి తెద్దాం అనిపోయింది, అక్కడ పోలీస్ ఆయన ఉన్నాడు. ఫైనల్లీ మాకైతే రూమ్ దొరికింది, రూమ్లో ఫ్రెష్ అయ్యాము. ఇక్కడ నుంచి ఇంకా దర్శనానికి వెళ్దాం అనేసి అని అలా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సో మేమైతే ఇలా రెడీ అయ్యాము. సో అక్కడి నుంచి బాలాజీ దగ్గరికి వెళ్ళి సప్తగిరి నుంచి అక్కడి నుంచి మేము వెళ్ళామన్నమాట. ఫైనల్లీ దర్శనం అయిపోయేసి బయటకు వచ్చేసాము. ఇక్కడైతే మీరు చూసినట్టయితే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. అయినా మొత్తం అందరికీ అయ్యింది, మరి అంతేమీ లేదు, ఈజీగానే వెళ్ళిపోతున్నారు. సో మేము వెళ్ళింది అయితే సాటర్డే వెళ్ళాను, కానీ నాకు ఎడిట్ చేయడం అవ్వలేదు. సో అందుకని ఎడిట్ చేయలేదు. సో ఈరోజు అయితే నేను పెడుతున్నాను. అండ్ మేము అన్నదానానికి అయితే వెళ్ళాము. అన్నదానం అయితే ఇదే నేనైతే ఫస్ట్ టైం అయితే నేనైతే అన్నదానానికి వెళ్ళాను. అన్నదానం దగ్గర ఇది ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్. సో అన్నదానం అయితే చాలా బాగుందన్నమాట. బెల్లం సాదము అండ్ కొబ్బరి చట్నీ అండ్ ఇంకోటి ఏదో పెడుతున్నారు, అండ్ అన్ని ఐటమ్స్ పెడుతున్నారు అనమాట. రసము, సాంబారు, వైట్ రైస్, మనం కడుపు నిండా తిని రావచ్చు అనమాట. ఆయన దగ్గర ఎంతైనా మనం తినొచ్చు అనమాట. సో అయిపోయిన వెంటనే ప్రాసెస్ జరిగిపోతుంది. ఫస్ట్ వాళ్ళు వచ్చి తింటారు, నెక్స్ట్ వాళ్ళ పాటికి వాళ్ళు పని చేసుకుంటున్నారు అనమాట. ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే ఇదే ఏమో మరి ఆ దేవుడి దగ్గర ఆ పాదాల దగ్గర వీళ్ళు పని చేసుకుంటూ అంత పుణ్యం సంపాదించుకుంటున్నారు. కోట్లాది జనాభాకి ఇక్కడైతే అన్నదానం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఎప్పుడు వెళ్ళినా ఈ అన్నదానాన్ని మాత్రం మిస్ అవ్వద్దండి. నేనైతే ఫస్ట్ టైము, మాదైతే తిరుపతి, కానీ ఎప్పుడు నేనైతే తినింది లేదు. కానీ మా ఫ్రెండ్ ఈసారి అయితే నన్ను తీసుకొని వెళ్ళింది. అన్నదానానికి వెళ్తే ఆడ ఫుల్ జనాభా ఉంటారు, దొరకదేమో అనే సెన్స్లో నేను ఎప్పుడు వెళ్ళింది లేదు. బట్ ఫస్ట్ టైం తిన్నాను. ఫస్ట్ టైం ఈజ్ ద బెస్ట్ టైం అంటారు కదా, అలాగనమాట. సో అయిపోయినాక కిందకైతే మేము దిగి వచ్చేసాము అన్నమాట. ఇది వచ్చి మేము రూమ్ తీసుకునే దగ్గర అక్కడి నుంచి అవుట్ సైడ్ లుక్ ఇలా ఉందన్నమాట. మన తిరుపతి డౌన్ అనమాట. సో చాలా బాగుందన్నమాట. క్లైమేట్ కూడా సూపర్గా ఉంది. మాకు రూమ్స్ ఇచ్చారు కదా అక్కడి నుంచి పైన అనమాట. సో ఇంకా అయితే రిటర్న్ అయితే మేము బస్సు ఎక్కేసాము. బస్సులో అయితే వచ్చేటప్పుడు ఇక్కడ అలిపిరి మెట్ల దగ్గర నుంచి నడిచి వస్తూ ఉంటారు కదా వాళ్ళన్నమాట. వీళ్ళంతా నడిచి అలా వస్తున్నారు. మేమైతే ఇంకా బస్సులో వెళ్ళేటప్పుడు వీడియో తీసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఇలాగుంది. కొండలు అయితే ఎంత పైకి అయితే మనం పైకి ఎక్కి మనం దేవుడి దగ్గరికి వెళ్ళేసి వస్తాము. కింద నుంచి చూస్తే మనకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. అండ్ ఆ బస్సులో ఎక్కి వెళ్ళేటప్పుడు కూడా కొండల్ని గుద్దుకిన్నట్టు చాలా ఈజీగా ఉంటుంది, బట్ బాగుంటుంది. కానీ ఇది మొత్తం మనం చూసినట్టయితే సూపర్గా ఉంటుంది. ఆ క్లైమేట్, ఆ అట్మాస్ఫియర్ అంతా మనకి ఇంకెక్కడ ఉండదు. ఏ తిరుమల కొండలో ఉండేటట్టు ఇంకా ఏ కొండలో ఉండదని నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే నా ఫ్రెండ్స్తో అయితే ఇలా చేశాను. ఇదైతే ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ నేను మళ్ళీ ఎడిట్ చేసి రేపైతే నేను పెడతాను అనమాట. అంటే మళ్ళీ మేము తిరుమల నుంచి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాము, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో వేరే టెంపుల్స్ వెళ్ళాము, ఆ టెంపుల్ గురించి నేను చెప్తాను అనమాట. సో తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ మళ్ళీ బెంగళూరుకి ఎప్పుడు వచ్చామనేది మళ్ళీ నేను నెక్స్ట్ పార్ట్లో అయితే మీకు నేను చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, బాయ్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.